హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో నేను మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే నేను రీసెంట్గా స్టిచ్ చేసుకున్నవి చూపిస్తాను. ఇవి నేనే స్వయంగా నా హ్యాండ్స్తోనే వర్క్ చేసుకున్నానండి. అండ్ ఈ బ్లౌజ్లో చూడండి, ఇది గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ కింద నేను ఇందాక చూపించినట్లుగా మల్టీ కలర్ కుందన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇవేమో నేను లట్కన్స్ కింద కుట్టుకున్నాను. ఇవి బ్యాక్ సైడ్ డోరీస్కి అటాచ్ చేయడానికి. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఇచ్చానమాట. చూడండి, ఈ విధంగా ఇవి అంటే డ్రాప్స్ లాగా ఇచ్చాను. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ ఇందాక నేను చూపించినట్లుగానే ఇచ్చాను, సేమ్ బ్యాక్ సైడ్ ఇచ్చినట్లుగానే. అలాగే బ్యాక్ సైడ్ బూటీస్ కూడా ఇచ్చానండి చూడండి. కాకపోతే మొత్తం ఆల్ ఓవర్ బాడీ ఇవ్వకుండా జస్ట్ ఓన్లీ నెక్ చుట్టూ మాత్రం ఇచ్చానండి. అంటే మరీ ఓవర్లాప్ అవ్వకుండా ఈ విధంగా ఇచ్చానమాట. అండ్ హ్యాండ్స్ని నేను ఇందాక క్లియర్గా చూపించలే కదా, చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ టజల్స్ అండి. టజల్స్కి ఇవి యూజ్ చేయొచ్చు. అవి అంటే లట్కన్స్ లాగా యూజ్ చేయొచ్చు. వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కూడా నేను చూపిస్తాను ఒక వీడియోలో. కమింగ్ టు హ్యాండ్ పార్ట్, ఎలాంటివి అంటే కుందన్స్ అలాంటివి ఏం స్టిక్ చేయకుండా ఈ విధంగా ఇచ్చానమాట. ఎందుకంటే హ్యాండ్కి ఎక్కించుకొని మళ్ళీ తీసేటప్పుడు ఆ స్టిక్ చేసినవి ఏంటంటే అంటే అతికిచ్చినవి అయితే అప్పుడప్పుడు ఊడిపోతున్నాయండి. అందుకోసమని ఈ విధంగా కంప్లీట్గా స్టోన్స్ లేకుండా ఓన్లీ బీడ్స్తో ఇచ్చాను. అండ్ అవి కూడా డ్రాప్స్ లాగా అంటే కింద పర్ల్ ఇచ్చి దానిపైన స్మాల్ బీడ్ ఇచ్చాను. ఆ తర్వాత ఈ విధంగా బూటీస్ అయితే ఒక బిగ్ బీడ్ ఇచ్చి దాని చుట్టూ మళ్ళీ గోల్డ్ కలర్వే బీడ్స్ ఇచ్చాను, వైట్వి ఇవ్వకుండా. అన్నీ సేమ్ కలర్ ఇచ్చానమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ శారీస్ పైకి సెట్ అవుద్దండి. నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి మొత్తము ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది. ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ బ్యాక్ మొత్తం ఈ విధంగా ఉందండి, చిన్న చిన్న బుటీస్తో. అండ్ నెక్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ జరీ, ఆ తర్వాత 3 లైన్స్ ఈ విధంగా బీడ్స్తో అండి. ఆ తర్వాత ఇవి వచ్చేసి జర్కన్ స్టోన్స్. అండ్ నెక్స్ట్ ఏమో ఈ విధంగా లీవ్స్ వచ్చి ఈ విధంగా గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి. అండ్ ఇది ఒక ఫ్లవర్ అనమాట. ఈ విధంగా మొత్తం అయితే వచ్చింది. ఈ ఫ్లవర్ లోపల కూడా ఈ విధంగా పర్ల్స్ అయితే వచ్చాయండి. ఇదైతే మొత్తం బ్యాక్ పార్ట్. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కూడా చాలా బాగుంది. సేమ్ మనం నెక్కి ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఇచ్చాను. చూడండి, ఈ ఫ్లవర్ ఏమో ఈ విధంగా సింగిల్గా వచ్చింది, జస్ట్ బీడ్స్తో దాని చుట్టూ గోల్స్ కుట్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హ్యాండ్ పార్ట్. హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి మొత్తం చాలా హెవీగా ఉందండి. చూడండి, ఇదే మనం ఇందాక నెక్కి ఈ విధంగా ఫ్లవర్స్ కాంబినేషన్ ఇచ్చాం కదా, సేమ్ అలానే ఫ్లవర్స్తో పాటు పీకాక్స్ అనమాట. కాకపోతే ఇదంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి. అండ్ చాలా బాగుంది, మంచి టైట్ వర్క్. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. 2 హ్యాండ్స్ చాలా హెవీగా ఉన్నాయండి. చూడండి, ఈ విధంగా ఉంది మొత్తం కంప్లీట్గా. ఇది 10 ఇంచెస్ అనమాట. ఇది ఎల్బో లెంత్ హ్యాండ్. ఈ విధంగా ఫ్లవర్స్ అండ్ పికాక్స్ కాంబినేషన్తో పాటు మధ్య మధ్యలో లీవ్స్, అలాగే ఈ ఫ్లవర్స్ ఇందాక నేను నెక్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా. అలాగే మధ్య మధ్యలో జర్కన్ స్టోన్స్ పెట్టడం వల్ల మంచిగా షైనీ అవుతుంటుందండి. మనం పెళ్ళిళ్ళకి ఎట్లా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఫొటోస్లో కానీ వాటిలో బాగా షైన్ అవుతూ పడతాయి. అలాగే ఆ ఈవెంట్లో మంచిగా కనిపిస్తామన్నమాట షైన్ అవుతూ ఉంటే. ఇవి వచ్చేసి 2 హ్యాండ్స్ అనమాట. అండ్ నెక్, ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఓవరాల్గా అయితే ఇది అయితే డిజైన్ అండి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి, మొత్తం ఆల్ ఓవర్ వర్క్ కాబట్టి. అండ్ ఎప్పుడైనా బ్యాగ్కి ఆల్ ఓవర్ పెట్టించుకోవద్దండి. బ్యాక్ ఆల్ ఓవర్ పెట్టించుకుంటే అంత లుక్ ఉండదండి, జస్ట్ హ్యాండ్స్కి ఆల్ ఓవర్ పెట్టించుకుంటే బాగుంటుంది. అలాగే మనం డిజైన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ వర్క్ ఉన్నది అని అలా చూడకుండా మంచి క్వాలిటీగా వర్క్ ఏది ఉంటుంది, ఎక్కువ రోజులు ఏది మన్నికగా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఎక్కువ డ్యూరబిలిటీ ఉండే వర్క్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే కొంచెం ఫేడ్ అయ్యే బీడ్స్ లేకుండా చూసుకోవాలండి. మ్యాక్సిమం థ్రెడ్స్ కానీ అలాగే యాంటిక్ బీడ్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే పర్ల్స్ కూడా డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటుందండి, వాష్ కూడా చేసుకోవస్తుంది పర్ల్స్ అన్నవి సెలెక్ట్ చేసుకుంటే.
అంటే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై.